హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వాణిశ్రీని. ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక పాల వ్యాపారి గురించి అండి. ఇందులో మంచి మోరల్ వాల్యూ కూడా ఉంటుంది. అంటే చాలామందికి పాల వ్యాపారుల మీద ఒక చిన్న అపోహ ఉంటుంది. నిజంగా ఆ అపోహ అనేది ఈ స్టోరీలో ఏ విధంగా ఉంటుందనేది మీరు ఈ స్టోరీ విని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇందులో మంచి నీతి కూడా దాగి ఉంటుంది. ఇక్కడ ఒక గ్రామంలో ఒక రంగడు అనే వ్యక్తి పాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. అతనికి చాలా గేదెలు, బర్రెలు, ఆవులు ఉండి ఆ పాలతోటి ఆ ఊళ్ళో వాళ్ళందరికీ పాలు అతనే పోసేవాడనమాట. అయితే ఈయన పాలు పోస్తాడు కానీ పాలు అంత చిక్కటి పోయాడనమాట. ఎప్పుడు చూసినా చాలా పలసగా పోసేవాడు, పాలలో ఎక్కువ నీళ్లు కలిపేవాడు, అందరికి అలానే పోస్తుండేవాడు అనమాట. అలా అందరికి పోస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని తిట్టడం మొదలుపెట్టారు. పాలన్నీ నీళ్ళలా ఉన్నాయి, పాలు వద్దు అని అందరూ కూడా అవాయిడ్ చేయడం ప్రారంభించారనమాట. అయినా కూడా ఆయన బుద్ధి మారలేదు. అయితే ఈయన ఇక మారడు అనుకొని ఊరోళ్ళందరూ ఏం చేశారంటే ఆయన దగ్గర నుంచి పాలు కొనడం మానేశారు. మానేసి ఇక ఆయన దగ్గర ఉన్న గేదెలు కూడా వాళ్ళు తీసేసుకొని ఆయన్ని ఆ ఊరు నుంచి గెంటేయడం జరిగింది. ఎందుకంటే ఒకసారి చెప్పారు, 2 సార్లు చెప్పారు, 3 సార్లు చెప్పారు, అయినా కూడా ఆయన మారట్లేదు. ఆయన మారడని ఆయన్ని ఆ ఊరు నుంచి గెంటేయడం జరిగింది, ఆ గేదెలు వాళ్ళు ఊరోళ్ళు తీసుకొని. అయితే ఇక ఈయన ఏం చేయాలో అర్థం కాక ఒక సన్యాసం అంటే ఒక అడవి మార్గాన వెళుతూ ఉంటాడనమాట. అలా వెళుతూ ఉన్న క్రమంలో ఆయనకు ఒక స్వామీజీ కనబడతాడు. స్వామీజీ కనబడేసరికి ఆయన రంగడు ఆ స్వామీజీకి నమస్కరించి, అయ్యా ఇట్లా ఆయనకు జరిగిన అన్యాయం ఏందనేది మొత్తం కూడా ఆయనకి చెప్తాడనమాట. చెప్పేసరికి నేను ఇట్లా పాల వ్యాపారం చేస్తున్నాను, ఇట్లా నన్ను ఊరోళ్ళందరూ నన్ను ఊరు వదిలి వెళ్ళిపోమని ఆజ్ఞాపించారు, నాకు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నాకు పాల వ్యాపారం తప్ప ఇంకా ఏ వ్యాపారం రాదు, నేను ఇంకేమి చేయలేను, కాబట్టి నాకు మీరే ఏదో ఒక దారి చూపించండి, నాకు ఏదో ఒకటి దారి చూపించి నా బ్రతుకు తెరువుల్ని నిలబెట్టండి అని అక్కడ స్వామీజీని వేడుకుంటాడు. వేడుకునేసరికి పాపం ఆ స్వామీజీకి ఆయన మీద జాలి కలుగుతుంది. నిజమే కాబోలు, పాపం ఊరులందరూ వెళ్ళగొట్టారు, ఎలా బతుకుతాడో ఏమోనని ఒక జాలి కలుగుతుంది. జాలి కలిగేసరికి సరే అయితే నీకు ఇక్కడ ఉన్న కొలంలోని ఈ కొలని నిండా పాలులాగా నేను చేస్తాను, వాటిని అమ్ముకొని నువ్వు హాయిగా ఇక్కడే జీవించు అని చెప్తాడు. సరే అని అక్కడ పక్కనున్న కొలల్ని మొత్తం ఆ కొలంలో ఉన్న నీళ్ళని పాలలాగా చేసేస్తాడు ఆ స్వామీజీ. అవి చేసేసి ఈ కొలంలో పాలన్నీ నువ్వు అమ్ముకొని జీవించు అని దీవించి పయనమవుతుంటాడు, వెళ్తుంటాడు. వెళ్ళేసరికి ఆయనకి వీడికి ఏం ఆలోచన వచ్చింది, పాల కొలనైతే ఉంది కానీ నీళ్ళ కొలను లేదు కదా, ఇందులో నీళ్లు కలపాలి కదా, నేను మా పాలేమో చాలా చిక్కటి పాలు ఉన్నాయి, ఇంత చిక్కటి పాలు ఎలా అమ్మను, ఇందులో నీళ్లు పోయాలి కదా మళ్ళీ అని మనసులో ఆలోచన వచ్చి మళ్ళీ గురుగారు స్వామీజీ ఆగండి, మళ్ళీ నమస్కారం పెట్టి మళ్ళీ నాకు ఒక సహాయం చేయండి అని అడుగుతాడు. ఏంటి అని అడుగుతాడు. ఏంటి అనేసరికి ఎలాగో మంచి చిక్కటి పాలున్న కొలను నాకు ఇచ్చారు కదా, దాని పక్కనే 2 నీళ్ళ కొలనులు నాకు సృష్టించి పెట్టండి, మీకు పుణ్యం ఉంటుంది అని దండం పెట్టుకున్నాడు. దండం పెట్టుకునేసరికి అప్పుడు స్వామీజీ అనుకున్నాడు, ఈయన్ని ఉత్తగేమీ ఊళ్ళో నుంచి గెంటి వేయలేదు, ఈయన చేసే పనులను బట్టి గెంటేసేయడం జరిగింది, అయినా కూడా ఇక్కడ అంత వాళ్ళు గెంటేసినా కూడా ఇక్కడ ఒక కొలను నిండా పాలున్న ఆ కొలనే ఇచ్చినా కూడా బుద్ధి మారట్లేదు అని ఏం చేశాడు అంటే ఆ కొలనిలో ఉన్న పాలని కూడా నీళ్ళలాగా మార్చేశాడు. ఇంకేమీ లేకుండా నీకు ఇక బుద్ధి రాదు, నువ్వు మారవు అనుకొని ఆ పాలను కూడా నీళ్ళలాగా చేసేసి స్వామీజీ తన దాన్ని తాను వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ మనం ఏమీ తెలుసుకోవాలి అంటే నిజంగా మనము అంటే ఒక బుద్ధి ఎలా ఉంటుంది అంటే పాలల్లో నీళ్లు కలిపే వాళ్ళ బుద్ధి ఎంత చిక్కటి పాలైనా కూడా అందులో నీళ్లు కలపాలన్న ఆశ వాళ్ళకి కలుగుతూ ఉంటుంది అనమాట. పాలమ్మే వ్యాపారులందరికీ అంటే అందరూ కలుపుతారని అయితే నేను అన్నాను, కానీ చాలామంది మాత్రము ప్రతి ఒక్కరూ ఇప్పుడు సిటీలలో కానీ గ్రామాలలో కానీ జరిగింది ఏంటంటే వాళ్ళు కంపల్సరీ పాలల్లో నీళ్లు మాత్రం కంపల్సరీ పోస్తారు. కానీ ఎంత పాలల్లో మనం ఎంత నీళ్ళైతే కలుపుతామో
ఆ డబ్బులు నీళ్లు కలిపే మందం డబ్బులు ఏవైతే వస్తాయో అవి ఆ చేతులలో వాళ్ళ దగ్గర ఉండవండి. అది వాళ్ళు గ్రహించలేకపోతారు. నిజంగా వాస్తవానికి మనము కొన్ని గేదెకుంచేసి కొన్ని పిండి దానికి తగ్గట్టు కొన్ని పోస్తే ఒక అందం ఉంటుంది. కానీ చాలామంది లీటర్ పాలకి లీటరు అర లీటరు నీళ్లు పోస్తూ ఉంటారు. కానీ వాటితో వచ్చే డబ్బులు ఎప్పుడూ నిలకడగా ఉండవండి. ఎందుకంటే ఆశతో సంపాదించే డబ్బు ఎప్పుడు మన చేతిలో ఉండదు. అది దానికంటే రెట్టింపుగా మన చేతిలో నుంచి వెళ్ళిపోతుందండి. కానీ అది చాలామంది గ్రహించరు. అంటే ఇక్కడ ఆశకు పోతే అత్యాశ ఎదురైనట్టు ఎప్పుడైనా సరే మనం నీతిగా ఉండడానికి కట్టుబడాలి, నీతిగా బతకడం నేర్చుకోవాలి. అంతేలేగాని ఇంకొక 10 రూపాయలు వస్తాయని ఆశతోటి మనము అలాంటి పనులు చేయకుండా ఉండాలండి. ఎవరైనా సరే అండి, మనం ఏ వ్యాపారం చేసినా కూడా అందులో నిజాయితీగా ఉంటే అది మన కష్టార్జితం అయి ఉంటే ఆ డబ్బు అనేది మనకి సంతోషాన్ని ఇస్తుంది, మనకి అవసరానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మన స్వలాభం కోసమో దాన్ని రెట్టింపు ధరకు కానీ లేకపోతే వేరే మార్గంలో అమ్మితే మాత్రము అది మన వినాశనానికి దారితీస్తుంది. అది మన దగ్గర నుంచి అది ఉండదు. ఆ డబ్బు మన చెడుని కోరుతుంది, మన దగ్గర ఉండదు. అలాగే మన పతనానికి కూడా దారి తీస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా ఉంటారని కోరుతున్నాను.